హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు రాఘవేంద్ర కోచింగ్ సెంటర్, అమీర్పేట్, హైదరాబాద్. మనకి ఎస్ఐజి జేడీ ఫైనల్ కటా మార్క్స్ రావడం జరిగింది. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మనకి కటా మార్క్స్ అనేది తక్కువగా ఉంటుంది, అదేవిధంగా పోస్ట్ అనేది కూడా మిగిలిపోతున్నాయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్రతి ఇయర్ ఎస్ఐజి జేడీ అనేది రావడం జరుగుతుంది. 10th క్లాస్ క్వాలిఫికేషన్ మీదనే మీకు ఈ జాబ్స్ అనేది రావడం జరుగుతుంది. అలాగే శాలరీలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయమ్మా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ లో. నెక్స్ట్ మీరు జాయిన్ అయ్యే టైంకి మీకు శాలరీ మీకు 60 నుంచి 70,000 వస్తుంది స్టార్టింగే. సో ఈ అవకాశం అస్సలు మీరు చేసుకోవద్దు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ప్రతి ఇయర్ నోటిఫికేషన్ పడుతుంది. ఆల్రెడీ ఆర్ఆర్బి క్యాలెండర్ ఇచ్చారు, ఎస్ఎస్ క్యాలెండర్ ఇచ్చారు, మళ్ళీ మనకి బ్యాంకింగ్ క్యాలెండర్ కూడా ఇచ్చారు. ఈ విధంగా నోటిఫికేషన్ ప్రతి ఇయర్ పడుతున్నాయి. ఎగ్జామ్ టైం కూడా అస్సలు ఇవ్వట్లేదు. 1 మంత్ కూడా మీకు టైం ఇవ్వట్లేదు. 1 మంత్ 1.5 మంత్ లోపలనే మీకు ఎగ్జామ్ పెట్టేస్తున్నారు. సో మీరు ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే మీరు ముందుగానే స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ప్రతి ఇయర్ నోటిఫికేషన్ ఉంది కాబట్టి మీరు ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. మీకు 100% జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటవి. మినిమం క్లాసెస్ అటెండ్ అవ్వాలి 6 months వరకు. అలా క్లాసెస్ అటెండ్ అయిన తర్వాత ఎగ్జామ్స్ రాసుకుంటూ ప్రిపరేషన్ చేస్తే ఈజీగా జాబ్ వస్తుంది. అలాగే మీకు స్టేట్ గవర్నమెంట్ లో పడినప్పుడు స్టేట్ గవర్నమెంట్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే సేమ్ సిలబస్ ఏ ఉంటుందమ్మా. ప్రతిదానికి సపరేట్ సిలబస్ ఏమి ఉండదు, అన్నిటికీ మ్యాక్సిమం సేమ్ సిలబస్ ఏ ఉంటుంది. చూడండి, ఇక్కడ ఫీమేల్ క్యాండిడేట్ కి వచ్చే తెలంగాణ ఏపీకి ఏ విధంగా కట్ ఆఫ్ మార్క్స్ అనేది దీంట్లో చెప్తాను. చూడండి, ఇక్కడ మొత్తం ఏపీలో వచ్చేసి 125 వేకెన్సీస్ అనేది రావడం జరిగిందమ్మా. 125 వచ్చేసి దాంట్లో 93 వరకే ఫిల్అప్ అయిపోయింది. దాంట్లో 32 ఇంకా ఫిల్అప్ అవ్వలేదు. సో అలాగే తెలంగాణలో వచ్చేసి 101 ఉంటే 54 ఫిల్అప్ అయిపోయాయి, 47 అసలు ఫిల్అప్ అవ్వలేదు. దీనికి గల కారణం ఏంటంటే మెయిన్ గా మన ఏపీ తెలంగాణలో కొంచెం అవేర్నెస్ లేకపోవడం. ఎస్ఐజి జీడీ అంటే ఒక సపరేట్ ఆర్మీ అనుకోవడం కాదమ్మా, ఇది జనరల్ డ్యూటీ. సో ఇది డిఫరెంట్ గా ఉంటుంది ఆర్మీ వాళ్ళకి దీనికి. సో దీంట్లో వచ్చేసి మీకు ఓపెన్ కేటగిరీ, యూఆర్ అంటే ఓపెన్ కేటగిరీ, అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ వాళ్ళకైతే హైట్ అనేది లేడీస్ కి అయితే 157 ఉండాలి, ఎస్టీ వాళ్ళకైతే 150 ఉంటుంది. దీనివల్ల చాలా మంది అప్లై చేస్తున్నారు. దాంట్లో ఏజ్ వచ్చేసి మీకు ఎస్సీ ఎస్టీకి అయితే 5 years ఉంటుంది, ఎక్స్ట్రా మళ్ళీ ఓబీసీకి అయితే 3 years ఉంటుంది. మినిమం అయితే 18 నుంచి 23 years వరకు అయితే ఉండాలి. నెక్స్ట్ ఓబీసీకి అయితే 3 years ఎక్స్ట్రా, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 5 years ఎక్స్ట్రా. హైట్ వచ్చేసరికి మీ అందరికి వచ్చేసి 157 ఉండాలి, ఎస్టీకి అయితే 150 centimeters ఉంటే సరిపోతుంది. అదేవిధంగా ఏపీ తెలంగాణ వాళ్ళకి సేమ్ ఉంటుంది. సో కట్ ఆఫ్ మార్క్స్ చూసుకుంటే ఇక్కడ చూడండి అమ్మా, ఏఆర్, బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఐటీబీపీలో ఉంటుంది. ఇది జి అంటే జనరల్ ఏరియా, ఎన్ అంటే నక్సల్స్ ఏరియా. దీంట్లో చూడండి 0 అంటే ఫిలప్ అవ్వలేదు అర్థం. సో చూడండి, ఇక్కడ 107 ఇచ్చాడు, ఓపెన్ లో వచ్చేసి 107 ఇచ్చాడు. ఈడబ్ల్యూఎస్ కి వచ్చేసి ఏమి ఇవ్వలేదు, అంటే ఫిలప్ అవ్వలేదు, లేదంటే పోస్ట్ లేవని అర్థం. అలాగే మీకు ఓబీసీకి వచ్చేసి 105 అంటే 106 పెట్టాడు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే ఫిలప్ అవ్వలేదు అని అర్థం, లేదంటే మీకు అక్కడ పోస్ట్ లేవని అర్థం. సో బిఎస్ఎఫ్ వచ్చేసి ఇక్కడ 97 పెట్టాడు ఓపెన్ లో, జనరల్ లో. 0 వచ్చేసి మీకు ఫిలప్ అవ్వలేదు అక్కడ. ఇంకా చూడండి, ఇక్కడ ఓపెన్ లోనే ఫిలప్ అవ్వలేదు. ఈడబ్ల్యూఎస్ కి వచ్చేసి కూడా 79.53 పెట్టాడు. ఓబీసీకి వచ్చేసి 98.48. 0 అంటే మీకు ఫిలప్ అవ్వలేదు అర్థం. సో ఇక్కడ కూడా అంతే. ఇక్కడ వచ్చేసి చూడండి, ఇక్కడ ఎస్సీకి వచ్చేసి ఫిలప్ అవ్వలేదు అక్కడ. సో పోస్ట్లు ఏమి ఫిలప్ అవ్వలేదు, ఉన్నారు కానీ. ఎస్టీకి వచ్చేసి 80 పెట్టాడు కట్ ఆఫ్. ఇది ఏపీకి సంబంధించింది. 101 పెట్టాడు. అలాగే మీకు ఈడబ్ల్యూఎస్ 87 పెట్టాడు, సిఆర్పిఎఫ్. అలాగే 107 ఓబీసీ, 84 ఎస్సీ. ఇక్కడ వచ్చేసి ఈ ఫిలప్ అవ్వలేదు. సో టోటల్ గా చూసుకుంటే అమ్మా, మీ కట్ ఆఫ్ మార్క్స్ ఓపెన్ లో వచ్చేసి 100 కంటే 107 ఉంది, 111 ఉంది, సిఐఎస్ఎఫ్ కి 108, సిఆర్పిఎఫ్ ఉంది, ఐటీబీపీకి 101 ఉంది. మిగతా ఈడబ్ల్యూఎస్ చూసుకుంటే మీకు 90 కంటే బిలోనే ఉంది. అలాగే ఓబీసీ చూసుకుంటే కొన్నిటికి 109, 107, 107, 105 పెట్టాడు. ఒకదానికైతే 98 పెట్టాడు. ఎస్సీకి వచ్చేసి 90 బిలోనే ఉంది. ఎస్టీకి కూడా 90 బిలో, 85 బిలోనే ఉంది, 80 ఉన్నది ఇంకా చూడండి ఇక్కడ. సో ఈ విధంగా కట్ ఆఫ్ మార్క్స్ ఉంది. సో ఈ కట్ ఆఫ్ మార్క్స్ రీచ్ అవ్వకపోతున్నారు. సో అలాగే మీకు పోస్ట్ కూడా మిగిలిపోతున్నాయని గుర్తుపెట్టుకోండి. తెలంగాణ వచ్చి చూడండి, ఇక్కడ 105, 101 ఉంటే 54 ఫిలప్ అయ్యాయి, 47 ఇంకా ఫిలప్ అవ్వలేదు తెలంగాణలో. ఇంకా తెలంగాణలో ఇంకా అధ్వానంగా ఉంది. చూడండి, ఇక్కడ సేమ్ అమ్మా. ఇది దీంట్లో వచ్చేసి ఓపెన్ లో వచ్చేసి 87. చూడండి, ఇక్కడ 90 కంటే బిలోనే పెట్టాడు ఓపెన్ లోనే తెలంగాణకు వచ్చేసి. ఈడబ్ల్యూఎస్ వచ్చేసి చూడండి, ఇక్కడ 84, 66, 72, 66 అలా పెట్టాడు. దీంట్లో వచ్చి చూడండి 41 ఉంటే ఓపెన్ లో 23నే ఫిలప్ అయ్యాయి తెలంగాణలో, 18 అలానే మిగిలిపోయాయి. ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 10 ఉంటే 6 ఫిలప్ అయ్యాయి, 4 అలానే మిగిలిపోయాయి తెలంగాణ వాళ్ళకు. 87 వచ్చేసి ఓబీసీ ఉంటే 18 ఫిలప్ అయ్యాయి, 9 అలానే మిగిలిపోయాయి. ఎస్సీకి వచ్చేసి 17 ఉంటే 2నే ఫిలప్ అయ్యాయి,
ఇక్కడ చూడండి అమ్మా, ఎస్సీ వాళ్ళకి ఎక్కువ జాబ్స్ ఆపర్చునిటీ ఉన్నవి, క్యాండిడేట్ కి 15 అలా మిగిలిపోయాయి. ఎస్టీకి వచ్చేసి 6 ఉంటే 5 వెళ్ళిపోయి 1 మిగిలిపోయాయి. దీనికి కారణం ఏంటంటే చెప్పాను కదా, హైట్ ప్రాబ్లం ఉంటుంది, మళ్ళీ ఇంకోటి అవేర్నెస్ లేకపోవడం. సో ఇది జనరల్ డ్యూటీ అమ్మా, జాబ్స్ చాలా చక్కగా ఉంటాయి. ఈసారి కూడా ప్రతి ఇయర్ నోటిఫికేషన్ పడుతుంది. ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది ఫిబ్రవరి నుంచి, మళ్ళీ ఇంకొక ఎగ్జామ్ ఉంది SIGD. ఈసారి కూడా మిస్ అయిన వాళ్ళు నెక్స్ట్ అక్టోబర్ నవంబర్ లో మళ్ళీ నోటిఫికేషన్ ఉంది, మళ్ళీ జనవరి ఫిబ్రవరిలో మళ్ళీ ఎగ్జామ్స్ ఉంటాయి నెక్స్ట్ ఇయర్. సో నెక్స్ట్ ఇయర్ టార్గెట్ పెట్టుకున్న వాళ్ళు ఇప్పటి నుంచి స్టార్ట్ చేయాలి. ఇప్పుడు నుంచి స్టార్ట్ చేస్తే 100% జాబ్ వచ్చే విధంగా ఉంటుంది. ఇక్కడ మన రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ లో ఎవ్రీ మండే మీ బ్యాచ్ స్టార్ట్ చేస్తారు కాబట్టి మీరు ఫోన్ నెంబర్ కాల్ చేసి అడ్మిషన్ తీసుకోండి. ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే మీకు 5-6 months లో క్లాసెస్ అయిపోయి నోటిఫికేషన్ వచ్చే టైంకి మీరు ఎగ్జామ్స్ డైలీ రాసుకుంటే 100% జాబ్ వస్తుంది. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ సిలబస్ చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ అడిగే క్వశ్చన్స్ విధానం అనేది కొంచెం ఈజీగా ఉంటుంది. సో స్టేట్ గవర్నమెంట్ కి అయితే కొంచెం హార్డ్ గా ఉంటుంది. సబ్జెక్ట్ మీద ఎక్కువ నాలెడ్జ్ ఉండాలా, స్టేట్మెంట్ లాగా ఇస్తాడు ఎక్కువ క్వశ్చన్స్. మన తెలంగాణ ఏపీలో అయినా క్వశ్చన్స్, SI అయినా, కానిస్టేబుల్ గ్రూప్స్ అయినా ఇవి అట్లా ఉండవు, ఈజీగానే ఉంటాయి క్లాసెస్. అంటే క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయి. రీజనింగ్, అథమెటిక్, ఇంగ్లీష్, GK, జనరల్ స్టడీస్ అడుగుతాడు. జనరల్ స్టడీస్ మొత్తం కలిపి మీకు అలా అన్నిటి మీద అడుగుతాడు. రీజనింగ్ సపరేటు, అథమెటిక్ సపరేటు, అలాగే ఇంగ్లీష్ సపరేట్ గా ఉంటుంది. సో ఈ విధంగా ఉంటుంది. మొత్తం 80 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒక్కో క్వశ్చన్ కి మీకు ఎన్ని మార్క్స్ ఉంటాయంటే 2 మార్క్స్ ఉంటాయంటే 160 మార్క్స్. 160 మార్క్స్ కి ఇది కట్ ఆఫ్ మార్క్స్. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఇది క్యాస్ట్ వైజ్ గా ఈ విధంగా 160 మార్క్స్ కి ఈ విధంగా వస్తే మీకు జాబ్ వచ్చినట్టే. అదే విధంగా దీంట్లో ఫస్ట్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి గ్రౌండ్ ఉండదు. ఆర్మీ వాళ్ళు లేక ఫస్ట్ గ్రౌండ్, తర్వాత ఎగ్జామ్ ఉండదు. ఇక్కడ ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది, ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత గ్రౌండ్ ఉంటుంది, ఎగ్జామ్ ఉంటుంది. ఫస్ట్ ఎగ్జామ్ క్వాలిఫై అయితేనే మీరు దీంట్లో రన్నింగ్ నెక్స్ట్ ఉంటుంది. కానీ హైట్ కూడా చూడండి 157 లేడీస్ జనరల్, అంటే జనరల్ EWS, OBC, SC వాళ్ళకి, ST వాళ్ళకి అయితే 150 ఉంటే సరిపోతుంది. సో ఈ అవేర్నెస్ తెచ్చుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. వీసార్ నోటిఫికేషన్స్ అన్ని పడుతూనే ఉంటాయి. ప్రతి ఇయర్ సెంట్రల్ గవర్నమెంట్ లో మంచి శాలరీతో నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ మీరు జాబ్ కొట్టిన కూడా మంచి శాలరీతో ఉంటుంది. ఎందుకంటే మీకు 8th పే కమిషన్ రాబోతుంది. దీనివల్ల మీకు శాలరీ బాగా పెరుగుతాయి. మళ్ళీ నెక్స్ట్ 10 years తర్వాత మళ్ళీ శాలరీ పెరుగుతుంది. అంటే మీరు శాలరీ పెరిగే టైంకి మీరు జాబ్ లో జాయిన్ అవుతున్నారు, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మళ్ళీ 10 years తర్వాత మళ్ళీ శాలరీ పెరుగుతాయి. అదేవిధంగా ప్రతి ఇయర్ కూడా ఇంక్రిమెంట్లు ఉంటాయి. సో ఆ విధంగా చూసుకుంటే మీకు 60,000 to 70,000 నెక్స్ట్ జాబ్ జాయిన్ అయ్యే టైంకి మీకు వస్తుందని గుర్తుపెట్టుకోండి. ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయండి. మీకైనా యూజ్ అవుతుందంటే మీరే యూజ్ చేసుకోండి. ఎందుకంటే ఇదే జాబ్స్ SSC అయినా, RRB అయినా, బ్యాంకింగ్ అయినా సేమ్ సిలబస్ ఉంటుందమ్మా. ప్రతి దానికి రాసుకోవచ్చు. ప్రతి దానికి కూడా టైం ఎక్కువ ఇవ్వట్లేదు. మీరు క్లాసెస్ అయిపోయి ప్రిపరేషన్ అవుతూ ఉంటుంటే డైలీ ప్రతి మంత్ ఏదో ఒక ఎగ్జామ్, ప్రతి మంత్ 2-3 ఎగ్జామ్స్ రాసే టైం వస్తుంది నెక్స్ట్ టైం నుంచి. సో అసలు టైమే ఉండదు. సో నోటిఫికేషన్ పడిన తర్వాత మీకు టైం ఇవ్వట్లేదు సెంట్రల్ గవర్నమెంట్ లో. స్టేట్ గవర్నమెంట్ లో లాగా 4 months 5 months టైం ఇవ్వట్లేదు. సో ఇది చూసుకొని అప్లై చేయడానికి చూడండి. అలాగే నోటిఫికేషన్ సంబంధించిన న్యూ బ్యాచెస్ కావాలి అనుకుంటే మీరు ఇప్పటి నుంచి స్టార్ట్ అవ్వండి. రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ వాళ్ళు న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నారు. మన ఫోన్ నెంబర్కి కాల్ చేసి అడ్మిషన్ తీసుకోండి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ అనేది రావడం జరుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్ లో. అలాగే స్టేట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్టేట్ గవర్నమెంట్ కూడా రాసుకోవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ లో లాగా RRB, SSC, బ్యాంకింగ్ ఇట్లా పడవు. మన స్టేట్ గవర్నమెంట్ లో ఎక్కువ జాబ్స్ మనకి SI కానిస్టేబుల్ పడుతూ ఉంటాయి, Group 4 పడుతూ ఉంటుంది, లేదంటే Group 3లో పడుతూ ఉంటాయి. అంతేగాని మిగతా వాటిలో తక్కువ వేకెన్సీస్ ఉంటాయి. అలాగే మీకు వచ్చేసి మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో కొంతవరకు ఎక్కువ ఉంటాయి, మిగతా డిపార్ట్మెంట్ లో తక్కువగానే ఉంటాయి. మీకు హెల్త్ డిపార్ట్మెంట్ లో ఎక్కువ ఉంటాయి. అందరూ హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి చేసి ఉంటారు కాబట్టి సో మినిమం డిగ్రీలో బీటెక్ చేసిన వాళ్ళకి చాలా యూజ్ అయ్యే మీకు నోటిఫికేషన్స్ అమ్మా. SI JE అయినా పడుతూ ఉంటుంది, NVS, KVS లో కూడా మీకు నాన్ టీచింగ్ జాబ్స్ కూడా పడుతూ ఉంటాయి. అన్నిటి కూడా సేమ్ సిలబస్ ఉంటుంది. మంచిగా అప్లై చేసుకుని రాయండి. నెక్స్ట్ టార్గెట్ పెట్టుకుంటే గవర్నమెంట్ జాబ్. మీరు ఇప్పటి నుంచే మీరు ప్రిపరేషన్ చేయాలి. ఇప్పటి నుంచి ప్రిపరేషన్ చేస్తేనే అప్పటి వరకు మీ టార్గెట్ రీచ్ అవుతుంది. అంతేగాని నోటిఫికేషన్ వచ్చినప్పుడు జాయిన్ అయితే మాత్రం అస్సలు మీకు సెలెక్ట్ అవ్వరు. మీకు 2-3 years పడుతుంది. సో నోటిఫికేషన్ రాకముందు నుంచే మీరు క్లాసెస్ కొట్టుకొని డైలీ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే ఇటువంటి ఎగ్జామ్స్లలో కాంపిటీషన్ తక్కువ ఉన్న దాంట్లో మీరు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది గుర్తుపెట్టుకొని ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ని అస్సలు మిస్ అవ్వద్దు. ఎందుకంటే చాలా జాబ్స్ మిగిలిపోతున్నాయి. అదేవిధంగా వేరే స్టేట్ చూసుకుంటే కట్ ఆఫ్ మార్క్స్ చాలా తక్కువ ఉంది మన స్టేట్కి. అందుట్లో అయితే వేరే స్టేట్కి అయితే ఫిలప్ అయిపోతున్నాయి, అన్ని జాబ్స్ అయిపోతున్నాయి, మన దగ్గర అయితే మిగిలిపోతున్నాయి. ఆ ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. న్యూ బ్యాచెస్కి మీరు స్టార్ట్ అవుదాం అనుకుంటే మీరే కాల్ చేసి అడ్మిషన్ తీసుకోండి. ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుంది.